ఒక్కసారి ఇలా ఆలోచించండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లారు ఒంట్లో బాలేదని. ఆయన కొన్ని టెస్ట్లు చేసి రిపోర్ట్ చూసి మీకు జ్వరం ఉంది అంతే, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి పంపించేస్తే ఎలా ఉంటుంది? అంటే ఖచ్చితంగా షాక్ అవుతాం కదా. కనీసం మందులివ్వాలి లేదా జాగ్రత్తలు చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. కేవలం ప్రాబ్లం ఏంటో చెప్పి వదిలేస్తే ఆ డాక్టర్ దగ్గరికి మనం మళ్ళీ వెళ్తామా? యాక్చువల్గా వెళ్ళం కదా. ఫైనాన్షియల్ మార్కెట్స్లో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. దశాబ్దాలుగా ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలేవైతే ఉన్నాయో అవి కేవలం ఈ రోగ నిర్ధారణ చేసే డాక్టర్లలాగే వ్యవహరించాయి. అవును. అంటే ఒక కంపెనీకి అప్పు తీర్చే సత్తా ఉందో లేదో చూసి ఒక రేటింగ్ ఇచ్చి ఊరుకునేవి. రైట్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఈరోజు మనం చూడబోతున్న సంస్థ కేవలం ఆ రోగ నిర్ధారణ దగ్గరే ఆగిపోకుండా కంపెనీలకు భవిష్యత్తు కోసం సలహాలిస్తూ ఒక స్పెషలిస్ట్ డాక్టర్లాగా ఎలా మారుతోందో విశ్లేషించబోతున్నాం. కరెక్ట్. దేశానికి చెందిన ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ ఎడ్జ్ కేర్ ఎడ్జ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీన్ని ఒకప్పుడు కేర్ రేటింగ్స్ అని పిలిచేవారు. అవును, పాత పేరు అదే. వీళ్ళు కేవలం పాత పద్ధతిలోనే కాకుండా అనలిటిక్స్, అడ్వైజరీ, ఇంకా పర్యావరణ సామాజిక అంశాలైన ఈఎస్జీ వైపు ఎలా విస్తరిస్తున్నారో చూడబోతున్నాం. దీనికోసం మన దగ్గర వాళ్ల తాజా వార్షిక నివేదికలు, మార్చ్ 2026 నాటి రెగ్యులేటరీ ఫైలింగ్స్, ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ 26 Q4 ఎర్నింగ్స్ కాల్ వివరాలు అన్నీ నా ముందున్నాయి. గ్రేట్. అంటే ఆ సోర్సెస్ అన్నీ చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. అవును. సో బేసిక్గా ఈ డేటా అంతా చూసి ఒక ఆర్థిక సంస్థ అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదుగుతోంది, ఏఐని ఎలా వాడుకుంటోంది, అలాగే సెబీ లాంటి సంస్థల నిబంధనలను ఎలా ఎదుర్కొంటోంది అనేది మన శ్రోతలకు వివరించడమే మన లక్ష్యం. సో అసలు ఈ పరిణామం ఎటువైపు దారితీస్తోంది? మీరు స్టార్టింగ్లో చెప్పిన డాక్టర్ అనాలజీ చాలా యాప్ట్గా ఉందండి. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు యాక్చువల్గా కేవలం రేటింగ్ ఇస్తే సరిపోవడం లేదు. క్లయింట్స్ నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు. రైట్. వాళ్ళకింకా వాల్యూ కావాలి. అవును. వాళ్ల దగ్గరున్న అపారమైన ఆ డేటాని బేస్ చేసుకుని కొత్త వ్యాపార మోడల్స్ని ఎలా క్రియేట్ చేయాలనేదే ఇప్పుడు రేటింగ్ ఏజెన్సీల ముందున్న పెద్ద ఛాలెంజ్. కేరెట్ సంస్థ సరిగ్గా ఈ ట్రాన్సిషన్లోనే ఉంది. అంటే కేవలం పేరు మార్చుకోవడం కాదు అంటారు? ఖచ్చితంగా కాదు. ఇది కేవలం ఒక సంస్థ పేరు మార్చుకున్న కథ కాదు. ఒక సాంప్రదాయ ఆర్థిక సంస్థ రాబోయే 20-30 ఏళ్ల భవిష్యత్తు కోసం తనను తాను ఎలా రీఇన్వెంట్ చేసుకుంటోంది అనే దానికి ఇదొక క్లాసిక్ కేస్ స్టడీ. మనం డైరెక్ట్గా నంబర్స్లోకి వెళ్ళిపోదాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఆర్థిక సంవత్సరంలో వాళ్ల కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఏకంగా 24% పెరిగింది. స్టాండ్లోన్ ఆదాయం 15% వృద్ధిని నమోదు చేసింది. అవును, ఆ నంబర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే ఐసీఆర్ఏ లాంటి సంస్థలతో పోలిస్తే మళ్ళీ ఇంత భారీ గ్రోత్ కేర్ ఎడ్జ్కి ఎలా వస్తోంది? అక్కడే ఉంది అసలైన పాయింట్. మనం ఈ గ్రోత్ని కేవలం ఒకే యాంగిల్లో చూడకూడదు. వాళ్ల టోటల్ రెవెన్యూ ఎక్కడ్నుంచి వస్తుందో ఆ బ్రేకప్ చూస్తే మీకు అసలు పిక్చర్ అర్థమవుతుంది. ఓకే, ఆ బ్రేకప్ ఏంటి? H1 FY26 నాటికి వాళ్ల మొత్తం ఆదాయంలో 89% పాత రేటింగ్స్ బిజినెస్ నుండే వచ్చింది. మిగిలిన 11% కొత్తగా మొదలుపెట్టిన నాన్ రేటింగ్స్ విభాగాలైన అడ్వైజరీ, అనలిటిక్స్ మరియు సస్టైనబిలిటీ సేవల నుండి వచ్చింది. వెయిట్ 89% పాత బిజినెస్ నుండి వస్తున్నప్పుడు ఈ 11% నాన్ రేటింగ్స్ గురించి మనం ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అది చాలా చిన్న పోర్షన్ కదా. అవును, నంబర్ పరంగా చూస్తే అది 11%. కానీ మీరు వాటి గ్రోత్ రేట్ని గమనించాలి. పాత రేటింగ్స్ విభాగం 16% వృద్ధి సాధిస్తే ఈ కొత్త నాన్ రేటింగ్స్ విభాగం ఏకంగా 30% వృద్ధిని నమోదు చేసింది. ఓహో, 30%? అవునండి. అంటే పాత వ్యాపారం కంటే కొత్త వ్యాపారం దాదాపు రెట్టింపు వేగంతో పరుగులు తీస్తోంది. ఇక్రా లాంటి కాంపిటీటర్స్ ఇంకా రేటింగ్స్ పైన ఎక్కువ ఆధారపడుతుంటే కేర్ ఎడ్జ్ ఈ డైవర్సిఫికేషన్తో చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తోంది. మీరు ఇందాక డాక్టర్ ఎనాలజీ వాడారు కదా. అవును. ఇక్కడ రేటింగ్ ఇవ్వడం అనేది కేవలం రోగ నిర్ధారణ అయితే, అడ్వైజరీ అనేది మందులివ్వడం, అనాలిటిక్స్ అనేది రోగి ఆరోగ్య డేటాను స్మార్ట్ వాచ్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ విశ్లేషించడం లాంటిది. కొత్త సర్వీసులకే మార్కెట్లో ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉందంటారా? ఖచ్చితంగా. వాళ్ల దగ్గర దశాబ్దాలుగా ఉన్న డేటాని, ఇండస్ట్రీ ఎక్స్పర్టీజ్ని ఇప్పుడు అడ్వైజరీ రూపంలో వాళ్లు మానిటైజ్ చేస్తున్నారు. ఓకే, కానీ ఇక్కడ నాకో డౌట్. వాళ్లు తమ రిపోర్ట్స్లో క్వాలిటీ లెడ్ గ్రోత్ అనే పదాన్ని పదే పదే వాడుతున్నారు. అంటే కేవలం ఏ కేటగిరీ లేదా ఆ పై స్థాయి ఉన్న క్లయింట్లను మాత్రమే ఆకర్షించడంపై ఫోకస్ చేస్తున్నామని చెప్పారు. ఒక వ్యాపారంగా చూస్తే ఇది రిస్క్ కదా. రిస్క్ అని ఎందుకు అనుకుంటున్నారు?
అంటే అందరికీ సర్వీసెస్ ఇస్తే ఎక్కువ డబ్బులొస్తాయి కదా, కేవలం ఏ కేటగిరీ వాళ్ళకే ఎందుకు రేటింగ్స్ ఇస్తున్నారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ అండి. గుడ్డిగా మార్కెట్ షేర్ పెంచుకోవాలని ఏ క్లయింట్ పడితే ఆ క్లయింట్కి రేటింగ్స్ ఇచ్చుకుంటూ పోతే, రేపు ఆ కంపెనీలు డిఫాల్ట్ అయితే, అంటే అప్పురెగ్గొడితే, ముందుగా దెబ్బతినేదే రేటింగ్ ఏజెన్సీ రెప్యుటేషన్. పాయింటే, నమ్మకం పోతుంది. అవును, ఫైనాన్షియల్ మార్కెట్స్లో నమ్మకమే అసలైన కరెన్సీ. ఎప్పుడైతే వాళ్ళు మేము కేవలం క్వాలిటీ ఉన్న కంపెనీలకే రేటింగ్ ఇస్తాం అని ఒక స్టాండర్డ్ సెట్ చేశారో, అప్పుడు కేరేజ్ రేటింగ్ ఉన్న కంపెనీలకు మార్కెట్లో ఒక ప్రత్యేకమైన రెస్పెక్ట్ వస్తుంది. ఓ, వీళ్ళు రేటింగ్ ఇచ్చారంటే ఆ కంపెనీ చాలా స్ట్రాంగ్గా ఉండి ఉంటుంది అనే పర్సెప్షన్ క్రియేట్ అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ నమ్మకమే వాళ్ళ అడ్వైజరీ మరియు అనలిటిక్స్ బిజినెస్కు కొత్త క్లయింట్ను తీసుకొస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ 89% కోర్ బిజినెస్ స్టేబుల్ క్యాష్లో ఇస్తుంది. దీనివల్ల రీటైల్ షేర్ హోల్డర్స్కి మంచి డివిడెండ్స్ వస్తాయి, పైగా డెప్ట్ లెవెల్స్ కూడా తక్కువగా మెయింటైన్ చేయగలుగుతున్నారు. అర్థమైంది. అంటే రేటింగ్స్ ద్వారా ఒక గేట్ కీపర్ లాగా నమ్మకాన్ని బిల్డ్ చేసి, ఆ నమ్మకంతో నాన్ రేటింగ్ సర్వీసెస్ని అమ్ముతున్నారు. ప్లస్ షేర్ హోల్డర్స్ని కూడా హ్యాపీగా ఉంచుతున్నారు. కరెక్ట్. ఇది ఇండియా వరకు ఓకే, కానీ వాళ్ళు దేశ సరిహద్దులు దాటి ఎలా విస్తరిస్తున్నారో చూస్తే యాక్చువల్గా నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు ఆఫ్రికా మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. కేరెజ్ ఆఫ్రికా స్టార్ట్ చేసి 10 ఏళ్లు పూర్తయింది. అవును, అదొక పెద్ద మైల్స్టోన్. ఈ 10 ఏళ్లలో వాళ్ళ ఆదాయ వృద్ధి 48% ఉంటే, లాభాల వృద్ధి ఏకంగా 81% అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అసలు భారత్కు చెందిన ఒక సంస్థ ఆఫ్రికాలో ఎందుకంత సక్సెస్ అవుతోంది? అక్కడ వేరే గ్లోబల్ ప్లేయర్స్ ఎవరూ లేరా? గ్లోబల్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ ఇక్కడ కాంటెక్స్ట్ చాలా ముఖ్యం. దశాబ్దాలుగా ఆఫ్రికా లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను ఈ పాశ్చాత్య దేశాల రేటింగ్ ఏజెన్సీలు వాళ్ల లెన్స్తో మాత్రమే చూస్తూ వచ్చాయి. అంటే వాళ్ళ రూల్స్ వేరుగా ఉంటాయా? అవును, వాళ్ల పారామీటర్స్ అన్నీ డెవలప్డ్ నేషన్స్కి తగ్గట్టుగా ఉంటాయి. ఒక ఎమర్జింగ్ మార్కెట్లో ఉండే రిస్కులు, ఛాలెంజెస్, అక్కడ ఉండే ఆపర్చునిటీస్ని అర్థం చేసుకోవాలంటే మనలాంటి ఇంకో ఎమర్జింగ్ మార్కెట్లో పుట్టి పెరిగిన సంస్థకున్నంత అవగాహన వాళ్లకుండదు. వాల్ స్ట్రీట్లో కూర్చునే వాళ్లకు ఇక్కడి గ్రౌండ్ రియాలిటీ తెలియదు. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆఫ్రికా దేశాలు కేరెడ్జ్ని చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నాయి. వాళ్ల రేటింగ్ మోడల్స్ని కొత్త మార్కెట్కి తగ్గట్టుగా అడాప్ట్ చేయటం వీళ్లకు బాగా తెలుసు. అంటే మన అనుభవం వాళ్లకు బాగా కనెక్ట్ అవుతోందన్నమాట. ఇంకో అచీవ్మెంట్ ఏంటంటే, దక్షిణాఫ్రికాలో FSCA అంటే ఫైనాన్షియల్ సెక్టర్ కండక్ట్ అథారిటీ నుండి సావరెన్ రేటింగ్స్ మరియు కార్పొరేట్ బాండ్స్ రేటింగ్స్ ఇవ్వడానికి వాళ్లకు లైసెన్స్ కూడా వచ్చింది కదా? అవునండి, అది చాలా ప్రతిష్టాత్మకమైన లైసెన్స్. అలాగే ఆఫ్రికన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ AFCRAతో టెక్నికల్ టైఅప్ కూడా పెట్టుకున్నారు. పక్కనే ఉన్న నేపాల్లో అయితే 26% వృద్ధితో ఏకంగా మార్కెట్ లీడర్ అయిపోయారు వాళ్ళు. నేపాల్లో వాళ్ల పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. కానీ నాకిక్కడొక పెద్ద విషయం గురించి మీ దగ్గర్నుంచి క్లారిటీ కావాలి. ఈ సావరెన్ రేటింగ్స్ అనేది చాలా పెద్ద పదం. గుజరాత్లోని గిఫ్ట్ సిటీ కేంద్రంగా కేరేజ్ గ్లోబల్ ద్వారా వాళ్ళు ఏకంగా 39 దేశాలకు సావరెన్ రేటింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అవును. అసలు ఒక దేశానికి రేటింగ్ ఇవ్వడం అంటే ఏంటి? దీని వెనుకున్న జియోపాలిటిక్స్ ఏంటి? ఇది డెఫినెట్గా మనం మాట్లాడుకోవాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సావరెన్ రేటింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం అంతర్జాతీయ మార్కెట్లలో తీసుకున్న అప్పును తిరిగి చెల్లించగలదా లేదా అని అంచనా వేయడం. ఓకే. ఆ దేశ ఆర్థిక పరిస్థితి, రాజకీయ స్థిరత్వం, విదేశీ మారక నిల్వలు అంటే ఫారెక్స్ రిజర్వ్స్ అన్నీ పరిగణనలోకి తీసుకుని ఈ రేటింగ్ ఇస్తారు. ఇప్పటివరకు ఈ గ్లోబల్ రేటింగ్స్ మార్కెట్ అనేది కేవలం 2-3 పాశ్చాత్య సంస్థల చేతిలో మాత్రమే బందీ అయ్యింది. ఒక రకంగా అదొక ఆలిగోపోలి. అవును, అదొక ఆలిగోపోలి. వాళ్ళు ఏ రేటింగ్ ఇస్తే అదే ఫైనల్. కరెక్ట్. వాళ్ళు మనలాంటి డెవలపింగ్ దేశాలకు తక్కువ రేటింగ్ ఇస్తారని, దానివల్ల మనం అప్పులు తెచ్చుకోవాలంటే ఎక్కువ వడ్డీ కట్టాల్సొస్తుందని ఎప్పటినుంచో ఒక విమర్శ ఉంది కదా? ఖచ్చితంగా ఉంది. ఆ బయాస్ లేదా పక్షపాతాన్ని బ్రేక్ చేయడానికే ఇప్పుడు కేరేజ్ ప్రయత్నిస్తోంది. ఒక భారతీయ సంస్థ ఇలా ఇతర దేశాలకు, ముఖ్యంగా గ్లోబల్ సౌత్లోనే అభివృద్ధి చెందుతున్న దేశాలకు రేటింగ్ ఇవ్వడం అనేది నిజంగా ఒక గేమ్ చేంజర్. అంటే మనకంటూ ఒక స్వంత వాయిస్ వస్తోంది అంటారు. అవును. దీనివల్ల డెవలపింగ్ దేశాలకు తమ సొంత దృక్పథంతో, తమ వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా రేటింగ్ పొందే అవకాశం దొరుకుతోంది. ఇది కనుక సక్సెస్ అయితే గ్లోబల్ ఫైనాన్షియల్ ఆర్డర్లో 100 ఏళ్లుగా ఉన్న పాశ్చాత్య ఆధిపత్యానికి ఒక సీరియస్ ఆల్టర్నేటివ్ దొరికినట్లే.
గిఫ్ట్ సిటీ లాంటి ఇంటర్నేషనల్ సెంటర్ నుంచి దీన్ని ఆపరేట్ చేయడం కూడా వ్యూహాత్మకంగా చాలా కరెక్ట్ డిసిజన్ అనిపిస్తోంది. అవును, గిఫ్ట్ సిటీ వల్ల రెగ్యులేటరీ పరంగా వాళ్లకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. వావ్, ఇది నిజంగా చాలా డీప్ పాయింట్ అండి. ఒకవైపు ఆఫ్రికా, ఇంకోవైపు నేపాల్, మరోవైపు గిఫ్ట్ సిటీ నుంచి 39 దేశాలకు రేటింగ్స్. ఇదంతా వింటుంటే మైండ్ బ్లాంక్ అవుతోంది. అంటే 10 దేశాల్లో ఆఫీసులు మేనేజ్ చేయడం అంటే మాటలు కాదు కదా. ఖచ్చితంగా కాదు. లాజిస్టికల్గా చాలా హర్డిల్స్ ఉంటాయి. మనుషులతోనే సాధ్యమవుతుందా? టెక్నాలజీ సపోర్ట్ లేకుండా ఇంతలా భౌగోళికంగా విస్తరించడం కష్టం కదా. మీరు కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. అందుకే వాళ్ళు టెక్నాలజీ మీద విపరీతంగా ఫోకస్ పెడుతున్నారు. వీళ్ళు టెక్నాలజీని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐని ఎలా వాడుతున్నారనేది నేను ఈ డాక్యుమెంట్స్లో చదివినప్పుడు నిజంగా షాక్ అయ్యాను. ఏకంగా 60% మంది ఉద్యోగులు తమ రోజువారీ పనుల్లో ఎంటర్ప్రైజ్ ఏఐ టూల్స్ని వాడుతున్నారట. అవును, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్లకు కేవలం ఒక బజ్వర్డ్ కాదు, అదొక వర్కింగ్ రియాలిటీ. నా డౌట్ ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ రేటింగ్స్ అనేది చాలా కాంప్లెక్స్ అయిన బ్రెయిన్ వర్క్. 100 పేజీల బ్యాలెన్స్ షీట్లు చదవాలి, ఆ డేటాని అర్థం చేసుకోవాలి. ఏఐ వచ్చిందంటే ఈ విశ్లేషకుల ఉద్యోగాలు పోతాయా? అన్నీ మిషన్లే చేస్తే ఇక మనుషుల అవసరమేముంటుంది? ఇక్కడే మీరు ఆ ఎక్సోస్కెలిటన్ అనాలజీ గురించి ఆలోచించాలి. ఎగ్జోస్కెలిటన్ అంటే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో హీరోలు వేసుకునే రోబోటిక్ సూట్ లాంటిదే కదా, వాళ్ల బలాన్ని పదింతలు చేసేది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏఐ అనేది ఒక అనలిస్ట్ని భర్తీ చేసే రోబో కాదు. అది ఆ అనలిస్ట్ వేసుకునే ఒక ఎగ్జోస్కెలిటన్ సూట్ లాంటిది. ఓకే. రేటింగ్స్ ఇవ్వాలంటే వాళ్ళు గత 10 ఏళ్ల డేటాని, 100 డాక్యుమెంట్స్ని, 10ల సంఖ్యలో ఉన్న ఇండస్ట్రీ రిపోర్ట్స్ని చదవాలి. ఒక మనిషి ఈ మాన్యువల్ వర్క్ అంతా చేయడానికి వారాలు పడుతుంది కదా. అవును, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కానీ వాళ్ళు డెవలప్ చేసిన ఆ edgevira.ai అనే జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్ ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ సెకండ్లలో స్కాన్ చేసి అందులో ఉన్న ప్యాటర్న్స్ని, రిస్క్ ఫ్యాక్టర్స్ని వెతికి అనలిస్ట్ ముందు పెడుతుంది. అంటే డేటా ఎంట్రీ లాంటి పనులు ఇది చేసేస్తుందన్నమాట. అవును. దీనివల్ల అనలిస్ట్ తన టైంని డేటా కలెక్షన్ కోసం కాకుండా అసలు ఆ డేటా వెనుక ఉన్న మీనింగ్ ఏంటి అనే ఆ హ్యూమన్ జడ్జ్మెంట్ ఇవ్వడానికి వాడుకోగలుగుతున్నారు. ఓకే, కరెక్టే. ఇప్పుడు ఒక బ్యాలెన్స్ షీట్లో క్యాష్ ఫ్లో తగ్గిందని ఏఐ చెప్తుంది. కానీ ఆ క్యాష్ ఫ్లో ఎందుకు తగ్గింది? అక్కడేదైనా సప్లై చైన్ ప్రాబ్లం ఉందా, లేక మేనేజ్మెంట్ డెసిషన్ రాంగ్ అయిందా అనేది మనిషి మాత్రమే తన అనుభవంతో చెప్పగలడు కదా. పర్ఫెక్ట్. అందుకే కేరెజ్ ఎండి గారు తమ ఎర్నింగ్స్ కాల్లో దీనిని రెస్పాన్సిబుల్ ఏఐ అని పిలిచారు. రెస్పాన్సిబుల్ ఏఐ, నైస్ టర్మ్. అవును. రిస్క్ మేనేజ్మెంట్లో మనం గుడ్డిగా ఒక సాఫ్ట్వేర్ చెప్పింది నమ్మలేము. దానికి జవాబుదారీతనం అంటే అకౌంటబిలిటీ ఉండాలి. అందుకే దీన్ని వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఆడిట్ చేయగలిగేలా వాడుతున్నారు. ఆ edgevira.ai ప్లాట్ఫామ్ని వాళ్ళు కేవలం ఇంటర్నల్గానే కాకుండా బయట బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు రిస్క్ సొల్యూషన్స్ లాగా కూడా అమ్ముతున్నారు. ఓ, దీన్ని కూడా మొనటైజ్ చేస్తున్నారా? అవునండి, ఇప్పటికే 100కు పైగా ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి. సూపర్. ఇక ఏఐతో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ వరల్డ్లో మార్మోగుతున్న మరో పదం ఈఎస్జీ, అంటే పర్యావరణ, సామాజిక, పాలనా ప్రమాణాలు. దీనికోసం వీళ్ళు సిరియస్ అంటే SIRIUS అనే ఒక టెక్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేశారు కదా. అవును, సిరియస్ అనేది వాళ్ల ఫ్యూచర్ గ్రోత్ డ్రైవర్. కేటగిరీ 1 ERP అంటే ESG రేటింగ్ ప్రొవైడర్లలో వీరికి ఏకంగా 58% మార్కెట్ వాటా ఉంది. రీసెంట్గా ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి వీళ్ల మొదటి ESG రేటింగ్ని కూడా ఇచ్చారు. యాక్చువల్గా నాకిక్కడ బేసిక్ డౌటు, అసలు నార్మల్ క్రెడిట్ రేటింగ్కి ఈ ఈఎస్జీ రేటింగ్కి ప్రధానంగా తేడా ఏంటి? చాలా పెద్ద తేడా ఉందండి. క్రెడిట్ రేటింగ్ అనేది కేవలం నీ దగ్గర డబ్బులున్నాయా, నువ్వు అప్పు కట్టగలవా అని మాత్రమే అడుగుతుంది. ఫైనాన్షియల్ హెల్త్ మాత్రమే చూస్తుంది. అవును, కానీ ఈఎస్సీ రేటింగ్ అనేది నువ్వు ఆ డబ్బు ఎలా సంపాదిస్తున్నావు అని అడుగుతుంది. ఒక కంపెనీ విపరీతంగా లాభాలు సంపాదిస్తుండొచ్చు, అంటే క్రెడిట్ రేటింగ్లో సూపర్గా ఉండొచ్చు. కానీ ఆ లాభాలు సంపాదించడానికి పర్యావరణాన్ని నాశనం చేస్తోందా, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు సరైన వసతులిస్తోందా లేదా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పారదర్శకంగా ఉన్నారా లేదా, ఇవన్నీ ఈఎస్సీ చూస్తుంది. అంటే ఒక రకంగా నైతికతను, సస్టైనబిలిటీని కొలుస్తుందన్నమాట. కరెక్ట్. భవిష్యత్తులో గ్లోబల్ ఇన్వెస్టర్స్ అంతా తమ పెట్టుబడులను పర్యావరణానికి హాని చేయని కంపెనీల్లోనే పెట్టాలని డిసైడ్ అయ్యారు.
కాబట్టి ఈ ఈఎస్జీ రేటింగ్స్కి ఫ్యూచర్లో క్రెడిట్ రేటింగ్స్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ రాబోతోంది. ఆ మార్పును ముందే పసిగట్టి వాళ్ళు సీరియస్ ప్లాట్ఫామ్ ద్వారా ఆ డేటాని కలెక్ట్ చేసి బెంచ్మార్క్ చేయడం వాళ్ళ విజన్కి నిదర్శనం. వెరీ నైస్. అంటే ఈ ఎక్స్పాన్షన్ ఏరియాస్ అన్నీ పొటెన్షియల్ షేర్ హోల్డర్స్కి లాంగ్ టర్మ్లో మంచి వాల్యూని క్రియేట్ చేస్తాయంటారు. ఖచ్చితంగా చేస్తాయి. వినడానికి ఇదంతా ఒక సక్సెస్ఫుల్ సినిమా స్టోరీలా ఉంది. లాభాలు పెరుగుతున్నాయి, ఏఐ వాడుతున్నారు, ఆఫ్రికా వెళ్లారు, సావరెన్ రేటింగ్స్ ఇస్తున్నారు, అంతా సూపర్. కానీ మనం డాక్యుమెంట్స్ని పూర్తిగా చూస్తే కొన్ని స్పీడ్ బ్రేకర్లు కూడా కనిపిస్తున్నాయి. మనం ఈ రియాలిటీ చెక్ కూడా చేసుకోవాలి కదా. ముఖ్యంగా మార్చ్ 24, 2026న సెబీ ఈ సంస్థకు ఒక అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ జారీ చేసింది. అవును, ఆ వార్నింగ్ గురించి నేను కూడా చదివాను. నేను చదివిన దాని ప్రకారం వాళ్ళు రిలీజ్ చేసే ప్రెస్ రిలీజ్లు, రేటింగ్ నోట్స్లో క్రైటీరియా వివరాలు, అంటే ఆ డిస్క్లోజర్ క్రైటీరియా స్థిరంగా లేవని సెబీ పాయింటౌట్ చేసింది కదా. అసలిదెంత సీరియస్ మ్యాటర్? దీన్ని చూసి పెట్టుబడిదారులు పానిక్ అవ్వాలా? ఫైనాన్షియల్ మార్కెట్లో రెగ్యులేటర్ నుంచి ఏ నోటీస్ వచ్చినా దాన్ని డెఫినెట్గా సీరియస్గానే తీసుకోవాలి. కానీ అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ అనేది ఒక రకంగా ట్రాఫిక్ పోలీస్ వేసే స్పీడ్ బ్రేకర్ లాంటిదనుకోవచ్చు. ఫైన్ కాదు, జస్ట్ వార్నింగ్. ఓకే, జస్ట్ ఒక అలర్ట్ అన్నమాట. అవును. సెబీ అబ్జర్వేషన్ ఏంటంటే, ఒకే తరహా కంపెనీలకు రేటింగ్ ఇచ్చేటప్పుడు ఆ రేటింగ్ వెనుక ఉన్న లాజిక్ లేదా క్రైటీరియాని ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి ఒకేలా, చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ డిస్క్లోజర్లో వాళ్లు కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ చూశారు. అంటే ఒక కంపెనీకి ఒక రకంగా, ఇంకో కంపెనీకి ఇంకో రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనా? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఇంటర్నేషనల్గా ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఈ 10-12 దేశాల ఆఫీసుల్లో ఇంటర్నల్ పాలసీస్ని స్టాండర్డైజ్ చేయడంలో కొంచెం గ్యాప్ వచ్చిండొచ్చు. అయితే దీనివల్ల వాళ్ల ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై లేదా ఇంటర్నేషనల్ ఆపరేషన్స్పై ఇమ్మీడియట్గా ఎలాంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ లేదు. అది కొంచెం రిలీఫ్. కానీ ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీకి సెబీ నుంచి వార్నింగ్ రావడం అనేది కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా ఒక అలారం లాంటిది. ఇక్కడ మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఏంటది? IL&FS అంటే IL&FS వ్యవహారం జరిగినప్పుడు రేటింగ్స్ ఇవ్వడంలో జరిగిన లోపాలకు గాను సెబీ ఇదే సంస్థకు ₹1 కోటి జరిమానా కూడా విధించింది. ఆ చరిత్ర ఉంది కాబట్టే ఇన్వెస్టర్స్ ఈ అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్స్ని కాస్త క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు. డెఫినెట్లీ. ఒక సంస్థ ఇంత వేగంగా ఎదిగేటప్పుడు, ముఖ్యంగా ఇంటర్నేషనల్గా విస్తరించేటప్పుడు కాంప్లెక్సిటీస్ పెరుగుతాయి. టెక్నాలజీ వాడకం పెరిగే కొద్దీ పాతకాలపు రెగ్యులేటరీ నిబంధనలను పాటించటంలో కొన్ని గ్యాప్స్ వస్తుంటాయి కదా. మరి దీనికి వాళ్ళు ఇంటర్నల్గా ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు ఈ వార్నింగ్స్ని పాజిటివ్గానే తీసుకుని తమ కంప్లయన్స్, ఆడిట్ సిస్టమ్స్ని మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటర్నల్గా పాలసీ చేంజెస్ తీసుకొస్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్లు కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంగా వెళ్లేటప్పుడు ఇంజిన్ ఎంత ముఖ్యమో బ్రేకులు కూడా అంతే అవసరం కదా. అవును, బ్రేకులు లేకపోతే యాక్సిడెంట్ గ్యారంటీ. కరెక్ట్. వేగవంతమైన వృద్ధి మరియు నియంత్రణ సంస్థల హెచ్చరికల మధ్య ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడమే కేరేజ్ ముందున్న అసలైన ఫ్యూచర్ టెస్ట్. దీర్ఘకాలంలో ఇలాంటి హెచ్చరికలు ఒక సంస్థను మరింత బాధ్యతాయుతంగా మార్చడానికి డెఫినెట్గా సహాయపడతాయి. ఈ పాయింట్తో మనం ఈ రోజుటి విశ్లేషణను ఒక కన్క్లూషన్కి తీసుకురావచ్చు అనుకుంటా. మనం ఫస్ట్లో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ గురించి మాట్లాడుకున్నాం. కేరేజ్ ప్రయాణం సరిగ్గా అలాగే ఉంది అనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం బాండ్లకు A లేదా BBB అని రేటింగ్ ఇచ్చి వదిలేసే స్థాయి నుండి ఈరోజు వాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సెకండ్లలో 1000 డాక్యుమెంట్లు చదిలే స్థాయికి ఎదిగారు. అవును, అదొక భారీ ట్రాన్సిషన్. ఏకంగా పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సవాళ్లు చేస్తూ గిఫ్ట్ సిటీ కేంద్రంగా ప్రపంచ దేశాలకు సావరెన్ రేటింగ్స్ ఇస్తున్నారు. ఆఫ్రికా లాంటి ఖండాలలో లోకల్ నాలెడ్జ్తో మార్కెట్ లీడర్లుగా మారుతున్నారు. అదే సమయంలో ESG లాంటి ఫ్యూచర్ కాన్సెప్ట్స్కి సిరీస్ లాంటి ప్లాట్ఫామ్స్తో రెడీగా ఉన్నారు. కరెక్ట్. వాళ్ళ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి చాలా ప్లస్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ సెబీ లాంటి రెగ్యులేటర్స్ ఇచ్చే వార్నింగ్స్తో తమ సిస్టమ్స్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటున్నారు. వాళ్ల ఈ నాన్ రేటింగ్ వ్యాపారాలైన అడ్వైజరీ, అనలిటిక్స్ సాధిస్తున్న ఆ 30% గ్రోత్ వాళ్ల డైవర్సిఫికేషన్కి అతి పెద్ద ప్రూఫ్ అని చెప్పొచ్చు. ఈ రకమైన డైవర్సిఫికేషన్ అనేది కేవలం సంస్థకే కాదు, వాటాదారులకు కూడా దీర్ఘకాలికంగా చాలా స్టెబిలిటీనిస్తుంది. ఖచ్చితంగా అండి. టెక్నాలజీతో మారుతున్న కాలానికి తగ్గట్టుగా తమ బిజినెస్ మోడల్ని షిఫ్ట్ చేసుకున్న సంస్థలే ఫైనాన్షియల్ మార్కెట్స్లో సర్వైవ్ అవుతాయి. వాళ్ల క్వాలిటీ లెడ్ గ్రోత్ స్ట్రాటజీ వాళ్ళని ఆ దిశగానే నడిపిస్తోంది.
అయితే ముగించే ముందు మన శ్రోతల బుర్రలో ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న వదిలిపెడదాం. ఈరోజు మనం చూసినట్లుగా రేటింగ్ ఏజెన్సీలు క్రమంగా కన్సల్టింగ్ సేవలను కూడా భారీగా అందిస్తున్నాయి. అవును. రేపు ఫ్యూచర్లో ఒకే క్లయింట్కు అడ్వైజరీ విభాగం ద్వారా మీ వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలి అని సలహాలిస్తూ, మళ్ళీ అదే క్లయింట్ వ్యాపారానికే రేటింగ్స్ విభాగం ద్వారా వీళ్ల పరిస్థితి అద్భుతంగా ఉంది అని క్రెడిట్ రేటింగ్ ఇవ్వటం అనేది ఒకానొక దశలో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ప్రయోజనాల ఘర్షణకు దారితీస్తుందా? హ్మ్. అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవును కదా. రేటింగ్ ఏజెన్సీ కన్సల్టెంట్గా మారితే ఆ రేటింగ్లో నిష్పాక్షికత ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న. ఇంకోవైపు చూస్తే ఏఐ అనేది కేవలం డాక్యుమెంట్లు చదివే ఎక్సోస్కెలిటన్గానే మిగిలిపోతుందా, లేక భవిష్యత్తులో మనుషులు తీసుకునే ఆ హ్యూమన్ జడ్జ్మెంట్ని కూడా పూర్తిగా రీప్లేస్ చేస్తుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. మరో ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం.